కోరుకున్నాయి. ఆనంద్ అండ్ ద రెస్ట్ ఆఫ్ 2 brothers అండ్ పాప, మీకు దేవుడు ఆమె ప్రార్థనలను బట్టి, తండ్రి ప్రార్థనలు బట్టి తప్పకుండా ఇచ్చారు. దే ఆర్ విట్నెసెస్ ఫర్ హూ యు ఆర్ ఇన్ దిస్ సొసైటీ అండ్ చర్చ్. కనాను స్త్రీ, ఆ తల్లి కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన కూతురు విషయం విజ్ఞాపన చేసినప్పుడు, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు అయ్యే తగదు అంటే, అవి బల్ల కింద పడితే కుక్క పిల్లలు కూడా ఎంత గొప్ప కోరికను కోరిన జబదయ తల్లి ఎంత తక్కువగా ఆ స్త్రీ గురించి, మరి అన్యురాలు అని ఆమె విశ్వాసం గురించి యేసు ప్రభు పరీక్షించాలంటే, ఆమె అంతగా నన్ను కుక్క పిల్లగా నా పిల్లల్ని నన్ను పోల్చిన నిన్ను నేను విడువనని ఆశీర్వాదం ఇచ్చేవాడు. ఏ తల్లికైనా అది మనల్ని ఎంత తక్కువగా, మనల్ని ఎవరేమనుకున్నా నా పిల్లలకైతే క్షేమమే కావాలి అనుకుంటారు తల్లి. హల్లెలూయా. నా పిల్లలకు స్వస్థతే కావాలనుకుంటది. నా పిల్లల్ని నువ్వు దీవించే వరకు నేను వదలనే వదలని అనుకుంటది ఏ తల్లైనా. ఈరోజు ఈ తల్లి ఆ రీతిగా శ్రేష్టమైన స్థానం, సమృద్ధి అయిన జీవము, సంపూర్ణమైన జీవము, ఆశీర్వాదం తన పిల్లల కొరకు కోరుకుంది కనుక చివరిగా అందరము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 112 చదువుకొని లేచి చదువుకుందాం. ఈ వాక్యాలని మీ వంశంలో దేవుడు దీవించిన దాకా 112 కీర్తనలు. నాన్నగారు ఒకటి, మనము యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యం నిలుచును. దయాళులు అప్పించు వాళ్ళు భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాఖ్యం గెలుచు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండును, వాడు దుర్వార్తకు జరియడు. వాడు దాతృత్వం కలిగి బీదులకు ఇచ్చును, వాని నీతి నిత్యం నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడు. దేవుడి వాక్యం అందరికీ